ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయిస్తారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆరోగ్యమునిస్తాను, నీ గాయములను మాన్పిస్తాను. అనారోగ్య పరిస్థితులతో, చెప్పుకోలేని బాధతో నువ్వు దుఃఖముతో వేదనతో ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు మన బలహీనతలో బలమును అనుగ్రహించేవాడు. ఆయన మన ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి వాడు గనుక నీ గాయములు కట్టేటువంటి వాడు. నీ హృదయానికి అయినటువంటి గాయం ఇంకా అలాగే ఉందేమో, అయితే ప్రభు ఆ గాయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని చూచేవాడు. మనుష్యులు పైరూపాన్ని చూచేవారు కానీ దేవాది దేవుడు హృదయ అంతరంగాలని పరిశీలించే దేవుడు గనుక యేసు ప్రభుల వారు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ పైరూపాన్ని ఆయన లక్ష్యపెట్టేవాడు కాదు. నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ వేదన, నీ బాధ, నీ హృదయంలో ఉన్నటువంటి గాయములను ఆయన చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ఇంకెన్నాళ్ళు నాకు ఈ బాధ, ఒకదాని తర్వాత ఒకటి నాకు ఏదో ఇబ్బంది, ఏదో అనారోగ్య పరిస్థితులు నన్ను పట్టి పీడిస్తున్నాయి, ఏంటి నాకు స్వస్థత లేదని నువ్వు వాపోతున్నావేమో. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాదు, నీ గాయములను మానుపుతాను. నీకు తగిలినటువంటి ఆ గాయాలను ఆయన మాన్పించేవాడుగా ఉన్నాడు. శారీరకంగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని వాగ్దానం చేశాడు కదా దేవుడు. తన వాగ్దానాన్ని మన ఎడల స్థిరపరిచేవాడు. అంతేకాదు, నీ హృదయానికి అయినటువంటి గాయాన్ని కూడా ఆయన మాన్పించే దేవుడుగా ఉన్నాడు. హృదయ వేదనలను ఎరిగినటువంటి వాడు, హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి వాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి గాయమును కడిగి పరిశుద్ధపరిచి నూతన శక్తిని, బలాన్ని నీకు అనుగ్రహించి, మనోవేదన నుంచి తొలగించి నీకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించేవాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించి నీ కృపలో వర్ధలు చేయండి. నీ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తా ఉన్నాం. గాయములు కట్టే దేవుడివి, గాయములు మాన్పిస్తాను వాగ్దానం చేస్తావు. నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.